మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జనవరి 15న సంక్రాంతి పండుగ రాబోతోంది. ఇది తెలుగువారి పెద్ద పండుగ. ఈ పండుగను మొత్తం 3 రోజులు జరుపుకుంటారు. కొంతమంది 4 రోజులు కూడా జరుపుకుంటారు. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు. అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ వస్తుంది, సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుందని, ధనధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మనిషి మనుగడకు ప్రధాన కారణం ఈ విశ్వం. అలాంటి ఈ విశ్వంలో మనం కనిపించే దేవుడిలా కొలిచే సూర్యుడు గమనం ఈ జనవరిలోనే మారుతుంది. అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి చేరుతాడు. అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ. ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి. ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. అంతేకాక హరిలో రంగ హరి అంటూ నడి నెత్తిపై నుండి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు జోడి తలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు భోగిని, వెనుక కనుమును వెంట వేసుకుని చిలకెత్తెల మధ్య కుమార్తెల సంక్రాంతి వస్తుంది. ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు. ఇక 3వ రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను, ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు. కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు.
అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు. ఈ 3 రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎలాంటి దుష్ట శక్తులు అడుగుపెట్టవు. అంతేకాక గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం. ఈ 3 కాకుండా కొంతమంది 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగను ఇలా 3 లేదా 4 రోజుల పాటు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త బట్టలు ధరిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు. భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగభాగ్యాలను అనుభవిస్తారనే నానుడి ఉంది. సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన, ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈ 3 రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి. అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు మంచి జరుగుతుంది. ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది. భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్, సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్, కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్, ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లోనూ కూడా గ్రీన్, పింక్, రెడ్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో, గాదెలతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు, ఎందుకంటే కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చెక్కినాలు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది, జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిల్లో కూడా నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడటం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినటం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టు అవుతుంది. ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అది. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.